హలో అండి. తిరుపతికి వెళ్ళినప్పుడు మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపించాను. తిరుపతి నుండి ఇంటికి కూడా వచ్చేసాం. వచ్చిన రోజే తిరుపతి నుండి మనం తెచ్చుకున్న స్వామివారి లడ్డూ ప్రసాదం, ఇంకా ఏమైనా స్వామివారి పటాలు, ఇంకా ఏం తీసుకుంటే అవి అన్నీ స్వామి ముందు పెట్టి పూజ చేసుకుంటాం కదా. అయితే వీటన్నింటినీ మించిన ఆనందం ఒకటి ఉందండి. నేను తిరుపతికి వెళ్ళేటప్పుడే మనసులో గట్టిగా అనుకున్నాను, నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు స్వామిని నా వెంట తెచ్చుకోవాలి అని. కానీ మనసులో ఏదో ఒక మూల నాకు స్వామి అందుబాటులో ఉంటారా, నాతో స్వామి వస్తారా అని బాధ అయితే ఉంది. నేను స్వామిని దర్శనం చేసుకున్న రోజు తీసుకోలేకపోయాను. దర్శనం నుండి బయటికి వచ్చేటప్పటికి లేట్ అవ్వటం, అందరం కలిసి అన్నప్రసాదానికి వెళ్ళటం వల్ల కుదరలేదు. చాలా బాధపడ్డాను. కానీ స్వామి నా వెంట ఉన్నారు కదా, అందుకే తరువాత రోజు కూడా అన్నప్రసాదానికి వెళ్ళటం, అక్కడ నుండి స్వామి సన్నిధికి మళ్ళీ వెళ్ళి ఇంకోసారి స్వామి గుడి ఆవరణ చూసే అవకాశం రావటం జరిగిందండి. నేను వెళ్ళిన దగ్గరే స్వామివారి మూర్తులు అమ్మే షాప్ అయితే ఉంది. నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే వెళ్ళి స్వామివారి మూర్తిని తీసుకున్నాను. అది కూడా అందుబాటు ధరలో ఉందండి. 650 రూపాయలకే స్వామివారి మూర్తి అయితే నేను తీసుకున్నాను. మీకెవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ఆ షాప్కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. మనకు కావాల్సిన అన్ని రకాల స్వామివారి పటాలు, ఇత్తడి మూర్తులు అన్నీ కూడా ఆ షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. మనం స్వామిని దర్శనం చేసుకుని ఇలాగే బయటకు వస్తాం కదా, మెట్ల మార్గం నుండి బయటకు రాగానే మనకి కుడి చేతి వైపున అఖండ దీపాలు వెలిగే ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే ఎడమ చేతి వైపుగా ఈ షాప్ అయితే ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి. ఖచ్చితంగా మనకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఉన్న షాపేనమాట. మనకి ఏవి కావాలంటే అవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. స్వామివారి చిన్న చిత్రపటం దగ్గర నుంచి పెద్ద సైజులో ఉన్న చిత్రపటం వరకు, అలాగే వైట్ కలర్ స్టోన్స్తో ఉన్న ఏవైనా సరే అవైలబుల్గా ఉన్నాయండి. పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్, లైటింగ్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా A to Z ఫ్రేమ్స్ అనేవి స్వామివారివి అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఇత్తడి ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ షాపులో. ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి మీకు కూడా చూపిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో అయితే తీశానండి. చూస్తున్నారు కదా స్వామివారి రూపాలు ఎన్ని రూపాల్లో ఉన్నారో. ఇత్తడిలో కూడా ఉన్నాయి మనకి, అలాగే శంకుచక్ర నామాలతో, అలాగే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా మనకి ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. నాతో స్వామివారు ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. నేను సప్త శనివార వ్రతం మొదలుపెట్టిన వారం నుండి 7 వారాలు పూర్తయ్యే వరకు ఏ ఆటంకం లేకుండా పూర్తయిందండి. స్వామిని నేను ఉన్నాను నీకు తోడు అని ప్రతి విషయంలోనూ నాకు తెలిసేలా చేయటం. అంతకు మించి విశేషం ఏంటంటే, నేను తిరుపతికి వెళ్ళే రోజు నా నెలసరి రోజు ఒకటే రోజు రావటం. కానీ నాకు ఉన్న కొంచెం భయం వల్ల వెళ్ళే ముందు రోజు నుండి 3 రోజులు టాబ్లెట్స్ వేసుకుని ఇంకా వేసుకోవటం మంచిది కాదు అని ఆపేశానండి. వేసుకోవడం ఆపేశాక వెంటనే నెలసరి వస్తుందని విన్నాను. కానీ స్వామి నాకు నీ వెంట నేను ఉన్నాను అని ఏ ఆటంకం లేకుండా కలుగచేశారు నా గోవిందుడు. ఇంటికి వచ్చి పూజ కూడా చేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.